ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 15. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి బలము నొందెను. రోమాపత్రిక 4:21. మీ ఇంటిలో మెట్లుండిన ఎడల వాటిని దూకి వెళ్ళరు గాని మెట్టు వెంబడి మెట్టు ఎక్కెదరు. అబ్రహాము ఎడల కూడా అట్లే జరిగెను. దేవుడు అబ్రహామునకు ఆదికాండం 12వ అధ్యాయంలో 2 సార్లు, తర్వాత 13, 14, 15 అధ్యాయములలో ప్రత్యక్షమయ్యను. అతడు 99 సంవత్సరముల వయస్సు గలవాడైనప్పుడు, ఒక మనుషుడు కుమారుని పొందగలిగిన వయస్సును అతడు దాటిపోయినప్పుడు దేవుడు అతనికి 6వసారి 17వ అధ్యాయములో ప్రత్యక్షమైనట్లు వ్రాయబడినది. ఇద్దరును ఎండిన చెట్ట వలె ఉండిరి. అటువంటి సమయంలో అతడు అతని భార్య కూడా వృద్ధులైనను దేవుడు తన వాగ్దానమును నెరవేర్చగలడని అతడు నమ్మవలసి వచ్చెను. రోమాపత్రిక 4వ అధ్యాయం 19 నుండి 24 వరకు. అట్టి సమయంలో సైతం అబ్రహాము దృఢమైన విశ్వాసమును కలిగి ఉండెను. ఇటువంటి విశ్వాసం అతనిలో నుండవలెనని దేవుడు 25 సంవత్సరములు వేచి ఉండెను. మొదట దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసము కలిగి ఉండెను, కానీ అది బలమైన విశ్వాసము కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8. అతడు దేవునికి లోబడి వెంటనే తన దేశమును బంధువులను విడిచి ఒక క్రొత్త దేశమునకు వెళ్ళెను. ఈ రీతిగా లోబడుటకు అధిక త్యాగము, విశ్వాసము అతడు కలిగి ఉండినను దేవుడు తృప్తి చెందలేదు. పిల్లలను కనుటకు అతడు అతని భార్య వృద్ధులకు వరకు ఆయన అబ్రహామును బలమైన విశ్వాసము నిమిత్తమై క్రమక్రమముగా సిద్ధపరచుచుండెను. దేవుడు నూతన జీవమును వారి దేహములలో పోయినంత వరకు వారు బిడ్డను పొందలేకపోయిరి. మరొక రీతిని ఎండిన చెట్టు వలె నున్నారు గనక వారు నూతన జీవమును పొందవలసి వచ్చెను. దాని ద్వారా వారు పునరుత్థాన శక్తిని గురించి కొంత గ్రహించగలిగిరి. అదే శక్తి ద్వారా మనము కూడా మన శోధనలను జయించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.